టైం తొందర అయిపోతున్నట్టు నాకే అనిపిస్తుందా, లేదంటే మీకు కూడా అనిపిస్తుందా? మొన్ననే సమ్మర్ అయినట్టు అనిపిస్తుంది నాకు. మళ్ళీ కొత్త సమ్మర్ వచ్చేసి, సమ్మర్లో ఎక్కువ మనం ఫ్రూట్స్ తింటాం. తినని వాళ్ళు కూడా ఫ్రూట్స్ తెచ్చుకొని మరీ తింటారు. అక్కడ మనం తప్పేం చేస్తామంటే కొనుక్కొని ఇంటికి వచ్చేసి నార్మల్ నీళ్ళలో కడుక్కొని తింటాం. కానీ మీరు అక్కడ ఏమనుకుంటారంటే అది మొత్తం క్లీన్ అయిపోయిందని ఒక భ్రమలో ఉంటారు. అప్పటి కాలంలో నీళ్ళతో అడిగి తిన్నా ఏం కాదు, ఫరక్ పడదు. కానీ ఇప్పటి కాలంలో మనం ఎక్కువ పెస్టిసైడ్స్, వ్యాక్స్ యూజ్ చేస్తున్నాం. సో మనం నార్మల్ వాటర్తో కడిగితే పోదు, సోడియం బైకార్బోనేట్ అని ఉంటుంది, దాన్ని మనం బేకింగ్ సోడా అని అంటాం. ఒక బౌల్ తీసుకొని దాంట్లో నార్మల్ వాటర్ పోసి ఆ వాటర్ తగ్గట్టు బేకింగ్ సోడా వేసేయండి. దాంట్లో ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ యాడ్ చేయండి. ఒక 10-15 నిమిషాలు ఉంచండి, పక్కకు పెట్టేసుకోండి దాన్ని. అండ్ గ్రేప్స్, స్ట్రాబెర్రీస్, బెర్రీస్ ఫ్యామిలీస్ ఉంటాయి కదా, అవి 2-3 నిమిషాలు ఉంచేసి కడిగేసేయండి. కానీ ఈ యాపిల్స్, కొన్ని పెద్ద పెద్ద ఫ్రూట్స్ ఉంటాయి కదా, ఆ బెర్రీస్ ఫ్యామిలీ కాకుండా వేరే ఫ్రూట్స్ మీరు ఒక 15 నిమిషాలు ఉంచండి, ఎందుకంటే అది క్లీన్ కాదు అంత తొందర. తర్వాత తీసుకొని ఒక 2-3 సార్లు వాష్ చేసి అప్పుడు తినండి. మీకు అర్థమైందని నేను అనుకుంటున్నా. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా మర్చిపోకుండా షేర్ చేయండి. వాళ్ళకి చెప్పండి నార్మల్ వాటర్తో కడిగితే పోదు, బేకింగ్ సోడా అనేది పక్కా యూజ్ చేయాలి ఈ జనరేషన్లో అని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేసి మరీ చెప్పండి.